టాలీవుడ్లో షిఫ్టింగ్ ప్రమాద గంటికలు మోగుతున్నాయా? విశ్వనగరం నుంచి ఎగిరిపోయేందుకు రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు కట్టుకుంటుందా? కదులుతూ కబలించే హైడ్రా అదృశ్య హస్తాలు హైదరాబాద్ను పెను నష్టాన్ని సూచిస్తున్నాయా? రాజధానికి తలమానికంగా ఉన్న అనేక బడా కార్పొరేట్ నిర్మాణ సంస్థలు అమరావతి వైపు అడుగులేస్తున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక హైడ్రా కోరలు ప్రజలను విధ్వంస కౌగిల్లోకి లాగేస్తున్నాయా? వంటి ప్రశ్నలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అండ్ రూమర్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. హైడ్రా అదృశ్య హస్తాలు రెండు రకాలుగా పనిచేస్తున్నాయన్నది ప్రస్తుతం నడుస్తున్న రచ్చ. దాంట్లో ఒకటి సినీ పరిశ్రమను వైజాగ్ తరలించే దిశలో కాగా, రియల్ ఎస్టేట్ ను అమరావతి వైపు దృష్టి సారించేలా చేయడం రెండవది. సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత చిత్రసీమలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆందోళనకు గురైన కొందరు సినీ బిగ్ విగ్స్ టాలీవుడ్ ను విశాఖపట్టణానికి తరలించే దిశలో సైతం చర్చలు జరిగినట్టు వినికిడి. నానక్రామ్గూడలోని చిత్రపురిలో పెద్ద ఎత్తున నిర్మించిన విల్లాస్ కు కూడా సరైన అనుమతులు లేవని ప్రభుత్వం తాకీదులిచ్చింది. వాటిలో ఓ 9ని ఆల్రెడీ నేలమట్టం చేసింది. దీంతో అక్కడ విల్లాస్ ను కొన్న కొందరు సినీ స్టార్స్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని మాస్ మీడియాలో టాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి కూడా సినీ ఇండస్ట్రీ మైగ్రేషన్ కు ఊతమిచ్చేలా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివస్తే వరాలు కురిపించడానికి సిద్ధంగా ఉంది. అనేక రాయితీలను ప్రకటించే దిశలో వాళ్ళిద్దరూ కలిసి ప్రణాళిక తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం ఆ మధ్య కొన్ని ప్రకటనలు గుప్పించారు. దీంతో కొందరు సినీ ప్రముఖులు పరిశ్రమను వైజాగ్ కు తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారని బోగట్టా. మరోవైపు అనేక దశాబ్దాల ప్రయాస తర్వాత 1990లో అప్పటి మద్రాసు నుంచి టాలీవుడ్ ఇక్కడికి తరలింది. నిర్మాత రామానాయుడు, సినీ హీరోలు కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు భాగ్యనగరం కేంద్రంగా రామానాయుడు, పద్మాలయ, అన్నపూర్ణ, నాచారం స్టూడియోస్ ను ఏర్పాటు చేయడంతో సినిమా నిర్మాణ రంగం ఇక్కడ వేళ్లూనుకుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు అప్పటి సీఎం కేసీఆర్ సినీ రంగానికి అనేక రాయితీలిచ్చారు, మరెన్నో సదుపాయాలు కల్పించారు. అడిగిందే తడవు, షూటింగులు, ఇతరత్ర అనుమతులు కూడా నిరాఘాటంగా మంజూరు చేశారు. దీంతో చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లే అగత్యం తలెత్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాల పుణ్యమా అని టాలీవుడ్ టైకూన్స్ మరోసారి ఏపీ వైపు దృష్టి సారిస్తున్నారట. అయితే ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు కొంతమందికి ఇబ్బంది అయింది కదా అని మొత్తం పరిశ్రమను ఆంధ్రాకు తరలిస్తే భవిష్యత్తులో చంద్రబాబుకు బదులు మళ్ళా జగన్ పాలన వస్తే పెనం మించి పొయ్యిలో పడ్డట్లవుతుందనేది మరికొందరి హెచ్చరిక. సినిమా వాళ్ల పట్ల గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్ అనుసరించిన దురుసు వైఖరిని వాళ్ళిక్కడ గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా హైడ్రా అదృశ్య హస్తాలు కబళించేస్తున్నాయట. రేవంత్ సోదరుల దడ ఒకవైపు, హైడ్రా కదలికలు మరోవైపు నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నది అభియోగం. చెరువుల్లో అక్రమ కట్టడాలంటూ ఆ సంస్థ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అందుకే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లో ప్రస్తుతం ఏ ఇద్దరు బిల్డర్ల మధ్య చూసినా హైడ్రా గురించిన చర్చనే సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల వెనుక రియల్ ఎస్టేట్ రంగం దృష్టిని అమరావతి వైపు మరల్చాలనే కుట్రకోణం కనిపిస్తోందన్న వాదనలు ఊపందుకుంటున్నాయి. తద్వారా హైడ్రా అంటే హైదరాబాద్ వద్దు, అమరావతి ముద్దు అన్న నినాదాన్ని క్యారీ చేస్తున్నట్లే ఉందని బిజినెస్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది. రానున్న రోజుల్లో విశ్వనగరం హైదరాబాద్ కు వస్తున్న వివిధ రకాల పెట్టుబడులు సైతం పక్క రాష్ట్రానికి తరలి వెళ్లే ప్రమాదం పొంచి ఉందనే వెర్షన్స్ వినిపిస్తున్నాయి. హైడ్రా కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్కబారి, ఐటీ, శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక రంగాలు సైతం కుదేలైపోయే దుస్థితి దాపురించింది. ఇక నిలువ నీడను కల్పించుకోవడం సగటి పౌరుని ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రజల వ్యక్తిగత ఆస్తుల పరిరక్షణకు హామీ ఇస్తోంది. కానీ కాంగ్రెస్ పాలకులకు ఇవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మహబూబ్నగర్లోని అందుల కాలనీలో అమానవీయంగా నివాసాలు కూల్చివేయడం అందుకు నిదర్శనమన్నది రాజకీయ విశ్లేషకుల పరిశీలన. కనీస మానవత్వం లేకుండా, వాళ్ల విజ్ఞప్తులు, రోదనలు పట్టించుకోకుండా ఇళ్లను నేలమట్టం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇక్కడి నిరుపేదలంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లోనే ఇళ్లు కట్టుకున్నారు. ఇది ఒక జిల్లా ముఖ చిత్రం. రాష్ట్ర రాజధాని భాగ్యనగర్ పరిస్థితి ఇంకోటే. ఇక్కడ హైడ్రా అనే ఒక విష విభాగం విశృంఖలంగా కోరలు చాస్తూ కూల్చివేతలకు పాల్పడుతూ నానా యాగి చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వ వాదన నిజమే అయినా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే ప్రభుత్వానికి గౌరవప్రదంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసినా దానికి కొంత ప్రత్యేక నిధిని కేటాయించి ఉన్న మేరకే చెరువులను కాపాడే దిశలో అడుగులు వేస్తే పరిస్థితి మరోలా ఉండేదనేది విశ్లేషకుల వెర్షన్. నేలమట్టమే లక్ష్యంగా కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్, శిఖం భూముల్లో నిర్మాణాలకు మార్కెట్ ప్రమాణాల ప్రకారం పెనాల్టీలు విధించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు ఆదాయమైన సమకూరి ఉండేదనేది వాళ్ల విశ్లేషణ. అలా కాకుండా కూల్చివేతలే ధ్యేయంగా ముందుకు వెళ్తే సగం హైదరాబాద్ కూడా మిగలదన్నది వాళ్ల వాదన. కాగా హైడ్రా వెనుక అసలు మర్మం ధనార్జనన్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. సీఎం రేవంత్, ఆయన సోదరుల అసలు దందా రియల్ ఎస్టేట్ అన్న విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. హైడ్రా ముసుగులో సీఎం బ్రదర్స్ అండ్ కో దుడ్లు దండుకోవడం ఆ సంస్థ అసలు పర్పస్ అన్నది వాళ్ల అభియోగం. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రాకు టార్గెట్ అవుతున్న వర్గాలు ఆంధ్రప్రదేశ్కు తరలిపోయే అనివార్య పరిస్థితి నెలకొందన్నది కళ్ల ముందు కనిపిస్తున్న భవిష్యత్తు. లేకపోతే బిల్డర్లు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం అనుమతులు పొంది నిర్మాణాలు జరుపుతుంటే అవి అక్రమమని ఇప్పుడు నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.